పూర్వం ఒకసారి అడవి పక్షులన్నీ కలిసి తమకు రాజుని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాయి. అనుకున్నదే తడువుగా వెంటనే ఒక చోట సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా చేయాలా అని సుదీర్ఘ చర్చలు జరిపాయి. ఆ సమయంలో అనేక పక్షులు తాము రాజుగా ఉండేందుకు తగిన అర్హతలు కలిగి ఉన్నామని చెప్పాయి. ఓ నెమలి వారి దగ్గర నిలిచి తన సౌందర్యాన్ని వారికి చూపించింది. తన రంగుల పింఛాన్ని చూపి చాలా ఆకట్టుకుంది. అలాగే అద్భుతంగా నృత్యం చేసి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. నెమలి నాట్యాన్ని చూసి అన్ని పక్షులు ఎంతో సంతోషించాయి, ఎంతో మెచ్చుకున్నాయి. ఇదే అదనుగా తీసుకున్న నెమలి పక్షిరాజ్యానికి తనను రాజును చేయాలని కోరింది. ఆ వన్నెలు చూసి భ్రమించి చాలా పక్షులు పక్షిరాజ్యానికి నెమలినే రాజును చేయాలని నిర్ధారించాయి. అంతటి అందమైన రాజు తమకు లభించినందుకు పక్షులన్నీ పరమానందభరితమై రాజ్యాభిషేక మహోత్సవానికి ప్రయత్నిస్తుండగా ఒక చిలుక వచ్చి ఇలా అంది: మీరంతా కలిసి సౌందర్యం గల మయూరాన్ని రాజ్యాధిపతిగా చేయాలని నిశ్చయించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అయినా నా మనసులో ఒక సందేహం బాధిస్తోంది. మనం ఇప్పుడు ఈ నెమలిని రాజుగా చేసుకొని మన ధన ప్రాణాలను ఇతని ఆధీనం చేస్తున్నాం. రాజు వల్ల కలగవలసిన ముఖ్య ఫలం ప్రజల రక్షణే కదా. ప్రజారక్షణ చేయలేని రాజుండటం వల్ల ప్రయోజనం ఏమిటి? రేపటి నుంచి డేగలు, రాబందులు మొదలైన క్రూర పక్షులు మన మీద దాడి చేసి మనల్ని తినేస్తుంటే తాను అడ్డుపడి మన ప్రాణాలు కాపాడగలదేమో ఈ రాజును అడిగి అప్పుడు పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపిస్తే బాగుంటుందని నా సలహా అన్నది చిలుక. ఆ మాటలు విని పక్షులన్నీ తెల్లబోయి ఒకరి మొహాలు ఒకటి చూసుకున్నాయి. నెమలి తగిన సమాధానం చెప్పలేక మౌనం వహించింది. అప్పుడు పక్షులన్నీ కలిసి తెలివి తెచ్చుకొని నెమలికి రాజ్యాధికారం ఇవ్వడానికి స్వస్తి పలికాయి. జంతువులు, పెద్ద పక్షులు దాడి చేసినప్పుడు రాజుగా నెమలి దాటిగా ఎదుర్కొనలేదు అని నిర్ధారణకు వచ్చి నెమలిని రాజును చేయాలన్న ఆలోచనను విరమించుకున్నాయి. ఈ కథలో పక్షులు తెలుసుకున్న నీతి బాహ్య సౌందర్యానికి ఉప్పొంగి అధికారం కట్టబెట్టి ఇబ్బందులు పడే కంటే శక్తియుక్తులు పరిశీలించి నాయకత్వ లక్షణాలు ఉంటేనే ఎంపిక చేసుకోవాలని అవి గ్రహించాయి. ఇక చిలుక అనుమానాన్ని సమర్థించాయి. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.